వెల్కమ్ టు టీఎస్ న్యూస్ డిజిటల్. రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. నిజానికి ఈ నెలాఖరులో సిఎస్ శాంతికుమారి పదవి విరమణ చేస్తుండటంతో సిఎస్ నియామకం తప్పనిసరైంది. కానీ సిఎస్తో పాటు కొన్ని కీలక శాఖలలో ఏండ్ల తరబడి ఉన్న సీనియర్ ఐఏఎస్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. చాలామందికి ప్రాధాన్యం లేని పోస్టుల్ని ఇచ్చింది. కొంతమందికి అయితే కీలక శాఖల్ని అప్పగించింది. అంతేకాదు బీఆర్ఎస్ హయాంలో రెవెన్యూ శాఖను అప్పటి సీఎం కేసీఆర్ అమాంతం భ్రష్టు పట్టించాడనే అపవాదు ఇంకా కొనసాగుతుండగా ఇప్పుడు అలాంటి పరిస్థితికి సీఎం రేవంత్ రెడ్డి కూడా పునాదులు వేశారనే విషయం వినిపిస్తోంది. పురపాలక శాఖను 3 ముక్కలుగా విభజించడమే ఇందుకు ప్రధాన కారణం. ఇప్పటిదాకా పురపాలక శాఖలో కొంతకాలం అటు వాటర్ బోర్డులో మరికొంతకాలం ఏకఛత్రాధిపత్యం చెలాయించిన సీనియర్ ఐఏఎస్ అధికారి దానకిషోర్ను విధులు లేని విభాగానికి బదిలీ చేశారు. మరోవైపు ఫ్యూచర్ సిటీకి కూడా ఒక కొత్త కుర్చీ వేశారు. ఇక 10 ఏళ్ల కాలంలో అన్నింటా అంతా తానే వ్యవహరించిన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావును సిఎస్గా నియమించారు. అప్పుడు ఇప్పుడు రామకృష్ణరావుపై లెక్కలేనని ఆరోపణలు, అంతకు మించి విమర్శలు ఉన్నాయి. కానీ బీఆర్ఎస్కు ఆర్థిక పట్టు ఆయనే అనే పేరు కూడా ఆయనకు సొంతమే. అలాంటి రామకృష్ణరావుకు ఇప్పుడు ఎందుకు మరింత పెద్ద హోదా ఇచ్చారనేది $1 మిలియన్ ప్రశ్నే. ఇక 10 ఏళ్ల నుంచి ఐటీ రంగంలో తానే కింగ్ అన్నట్టు నడిపిస్తున్న జయేష్ రంజన్ను అక్కడి నుంచి తీసినట్లే తీసేసి సీఎంఓలో ఓ పెద్ద పోస్ట్ ఇచ్చారు. మొత్తంగా రేవంత్ సర్కారు చేసిన ఐఏఎస్ల బదిలీలో ఏదో కలిసి వచ్చేలా అంతర్గత మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది అనేది ఇప్పుడు విశ్లేషకుల వాదన. రాష్ట్రంలో మొత్తంగా ఐఏఎస్ల బదిలీలు కొత్త చర్చకు దారితీశాయి. సిఎస్ నియామకం నుంచి మొదలుకొని చేసిన బదిలీలన్నింటా అపవాదే మూటగట్టుకున్నట్లుగా మారింది. తమ ప్రభుత్వం వస్తే అన్నీ గుర్తు పెట్టుకుంటామంటూ ఏవేవో చెప్పిన కాంగ్రెస్ నేతలు గద్దెనెక్కిన తర్వాత పైరవీలు, ఒత్తిళ్లు, స్వప్రయోజనాలకే తలొగ్గుతున్నట్లు విమర్శలు పెరుగుతున్నాయి. ప్రధానంగా ట్రాన్స్ఫర్ల విషయంలో వారి అవసరాలను బట్టి వారి మాట విని వారి పనులు భుజాలపై వేసుకునే వారినే ఏరుకోరి తెచ్చుకున్నట్లు స్పష్టమవుతుంది. కానీ ఇప్పుడు తెచ్చుకుంటున్న ఆ సీనియర్ అధికారులే అప్పుడు బీఆర్ఎస్ సర్కారులోనూ అంతే కీలకంగా వ్యవహరించారు. తమ కుర్చీలను కాపాడుకునేందుకు ఎలాంటి పనులైనా పరిధి దాటి చేశారు. ఇప్పుడు అదే చేసేందుకు సిద్ధమవుతున్నట్లు అంతర్గతంగా అవగాహనతో ఉంటున్నారు. సిఎస్ రామకృష్ణరావు విషయం పక్కకు పెడితే జయేష్ రంజన్ వంటి గులాబీ వీర విధేయులకు ఈ సచివాలయంలో కూడా కీలక కుర్చీలే ఎదురు చూస్తున్నాయి. అయితే ఇప్పుడున్న ప్రభుత్వంలో కొంత తేడా వస్తేనే పోస్ట్ ఊస్ట్ అవుతుంది. ఉదాహరణకు దానకిషోర్ నిన్నటిదాకా పురపాలక శాఖలో ఆయనదే పెద్ద హస్తం. కానీ సీఎం చెప్తే కూడా పనులు చేయలేదనే టాక్. ఎందుకంటే ఓ సీనియర్ మంత్రి సీఎం తర్వాత సీఎం హోదాలో ఉన్న నేతకు అండగా ఉండటమే కాదు, ఆర్థిక లావాదేవీల్లో కూడా భాగస్వామ్యం అవుతున్నాడట. ఇటీవల సీఎం నుంచి వచ్చిన ఫైళ్లకు కూడా ఎంతో కొంత బేరం పెట్టాడంటూ ఆఫ్ ది రికార్డ్ టాక్. దీంతో ఆయన్ను తాజాగా పని పాట లేని విభాగానికి పంపించేశారు. దీంతో దానకిషోర్ ఇప్పుడు పెద్దగా పని లేని విభాగంలో ఖాళీ గదులు, అప్పుడప్పుడు గై గైమంటూ చప్పుడు చేసే ఈగలు, దోమలతో వనవాసం చేయడమే. బదిలీల ప్రక్రియ ఎలా ఉన్నా మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఓ విభాగాన్ని నిర్వీర్యం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టమవుతుంది. అదే పురపాలక శాఖ. నిజానికి కీలకమైన శాఖల్లో ఇది ఒకటి. కానీ ఇప్పుడు పురపాలక శాఖను 3 ముక్కలుగా చేసేశారు. అంతేకాకుండా ఒక్కరి చేతిలో ఉండకుండా ఒక్కొక్కరి చేతిలో ఒక్కో ముక్క పెట్టారు. దీంతో మున్సిపల్ వ్యవహారాల శాఖను 3 ముక్కలు చేశారని ఈ బదిలీలను బట్టి అవగతమవుతున్నది. హెచ్ఎండిఏ పరిధి వరకు ఇలంబర్తిని, హెచ్ఎండిఏ పరిధి అవతల టీకే శ్రీదేవిని నియమించారు. కానీ మున్సిపల్ వ్యవహారాల శాఖకు ముఖ్య కార్యదర్శిని నియమించలేదు. అంటే ఓ అధికారి దగ్గర మొత్తం శాఖ ఉండటం కంటే 3 ముక్కలుగా చేస్తేనే దానిపై పూర్తి పట్టు లేకుండా అధికారుల హవాకు బ్రేక్ వేసినట్లుగా ఉంటుందని సీఎం నమ్మకం.
అటు శశాంకను కూడా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కమిషనర్ అంటూ ఒక పోస్ట్ కల్పించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్కు అత్యంత సన్నిహితంగా ఉన్న ఐటీ స్పెషల్ సెక్రటరీ జయేష్ రంజన్ను ఈ ప్రభుత్వంలో కూడా అదే పదవిలో కొనసాగించారు. సీఎం, మంత్రులు, కీలక నేతల మధ్య ఇగోలు, తమ శాఖల్లో పైరవీలు, ఆర్థికపరమైన అంశాలు ఎలా ఉన్నా ఈ బదిలీలో స్మితా సబర్వాల్ను తిరిగి వర్క్ ఫ్రమ్ హోమ్కు పంపించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్ర ఆర్థిక కమిషన్ మెంబర్ సెక్రటరీగా నియమించారు. ఆ తర్వాత పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చక్రం తిప్పిన స్మితా సబర్వాల్ ఇటీవల కాళేశ్వరం వివాదంలోనూ నోటీసుల్ని అందుకున్నారు. నిజానికి గత కొంతకాలంగా స్మితా వర్సెస్ తెలంగాణ గవర్నమెంట్ సోషల్ మీడియా వార్ నడుస్తోంది. ఈ వ్యవహారంలో ఆమెకు నోటీసులు కూడా ఇచ్చారు. అంతేకాదు స్మితను విచారించిన పరిస్థితి కూడా ఉంది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ భూముల విషయంలో వివాదాస్పద ట్వీట్ను రీట్వీట్ చేశారు. ఈ రీట్వీట్పై గచ్చిబౌలి పోలీసులు నోటీసుల్ని కూడా ఆమెకు జారీ చేశారు. పైగా రీట్వీట్ను సమర్థించడమే కాకుండా 2000 మంది షేర్ చేశారు. వాళ్ళపై ఏ చర్యలు తీసుకుంటారంటూ ట్వీట్ చేయడమే ప్రభుత్వ పెద్దలకు ఆగ్రహం తెప్పించిందంటున్నారు. దీంతో ఆమె పర్యాటక శాఖ రాకముందు పనిచేసిన రాష్ట్ర ఆర్థిక కమిషన్ మెంబర్ సెక్రటరీగా తిరిగి నియమించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు, కొన్ని పనులు చర్చకెక్కుతూనే ఉన్నాయి, వివాదాస్పదమవుతూనే ఉన్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ఏ ప్రభుత్వమైనా వారికి అనుకూలంగా ఉండే అధికారులని తమ దగ్గర పెట్టుకోవడం సహజమే. కానీ గత 10 ఏళ్ల కాలంలో ఏకఛత్రాధిపత్యంగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్కు చాలామంది ఐఏఎస్లు ఎంతగానో సహకరించాల్సిన పరిస్థితులు అనివార్యమని ప్రభుత్వ పెద్దలు కల్పించారు. కొంతమంది మాత్రం వారితో ఇమడలేకపోయారు. ఫలితంగా 10 ఏళ్ల కాలంలో కీలక పోస్టులకు వారంతా దూరంగానే ఉంటూ వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అలాంటి వారిలో కొత్త ఆశలు రేకెత్తాయి. వారిలో కొందరి ఆశ ఫలించింది, మరికొందరు మాత్రం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో సీఎం రేవంత్ చేసిన తాజా బదిలీలు మళ్ళీ వివాదంలో పడిపోయాయి. అప్పుడు ఇప్పుడు కొంతమంది అధికారులదే పెత్తనం ఇంకా కొనసాగుతుందని, మరికొందరు మాత్రం ఈ ప్రభుత్వంతో ఇమడడం లేదంటూ ప్రచారం జరుగుతూనే ఉంది. చూద్దాం, వచ్చే కొద్ది రోజుల్లోనే ఇంకా ఐపీఎస్లు, కొన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు కూడా స్థానచలనం కలుగుతుందట. ఎవరు ఎక్కడికి ఎందుకు బదిలీ అనేది కూడా సీనియర్ల వర్గమే కొద్ది రోజుల్లో బయట చర్చ పెడుతుందని అటు పార్టీ, ఇటు ప్రభుత్వ వర్గాల్లో టాక్.